వినని వాడు పరలోకంలో ఉంటాడా? చెప్పాలా? ఇది అర్థం కావడానికే ఈ మాట చెప్పాడు ఆయన. పరిశుద్ధులై ఉండండి, విధేయులగు పిల్లలై అనే వర్డ్ ఎందుకు కలిపాడంటే, విధేయతయే పరిశుద్ధత, మాట వినుటయే పరిశుద్ధత. దేవుని పిల్లలు గమనించాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండండి. ఎలా పరిశుద్ధులై ఉంటారు? విధేయులకు పిల్లలుగా ఉంటే, మాట వింటే. విధేయత, మాట వినుట. ఇంతవరకు మన జీవితంలో దేనికి అలవాటు పడిపోయి ఉన్నామో, ఎవరి మాట వినుటకు అలవాటు పడిపోయామో, ఏ అలవాట్లు మన శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయో వాటన్నిటి గురించి చెప్తున్నాడు ప్రభువు. అక్కడ ఏమన్నాడు మాట? మీ పూర్వపు